హాయ్ మై ఫ్రెండ్స్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఓకే, మునగకూర ఆల్రెడీ కోసాను. మునగాకు ఇది రావి చెట్టు, మీకు ఐడియా ఉందిగా. రావి చెట్టు, అశ్వత్థ వృక్షము రావి చెట్టు. ఇది రావి చెట్టు. అయితే ఇది చాలా గొప్పది, మేకలు బాగా తింటాయి. దీని పాలు పళ్ళనొప్పులున్నా, పళ్ళు పుచ్చున్నా దీని పాలు బాగా పనిచేస్తాయి. మర్రి ఒకటి, రావి ఒకటి. అయితే దీని ఏంటంటే వాస్తవంగా పాలు చాలా చేదుగా, వగరగా, వికారంగా ఉంటుంది. అసలు తినలేము, చాలా మైండ్ డిఫరెంట్గా ఉంటుంది. అయితే నేను తింటున్నాను, అలవాటు చేసుకున్నాను, అలవాటు తిన్నాను. అయితే ఇది శనివారం మాత్రమే ముట్టుకోవాలి. శనివారం మాత్రం ప్రాంగణంలో ప్రదక్షిణ చేయటాలు అవి చేయాలి. ఎట్టి పరిస్థితులను ఈ చెట్టు దగ్గరికి రాత్రిపూట వెళ్ళకూడదు. శాస్త్రం చెప్పింది, రాత్రిపూట వెళ్తే లక్ష్మీదేవి మన దగ్గర ఉండదు. అది మళ్ళీ చెప్తున్నా, రాత్రిపూట వెళితే లక్ష్మీదేవి మన దగ్గర ఉండదు శాశ్వతంగా. పగలపూట వెళ్ళినా తప్పులేదు, నిద్రించినా తప్పులేదు. ముట్టుకుని పూజ చేసేది కూడా శనివారం మాత్రం. చాలా గొప్పది. దీని చుట్టూ ప్రదక్షిణ చేయొచ్చు. బ్రహ్మ విష్ణు మహాపరమేశ్వర స్వరూపం ఇది, అశ్వత్థ వృక్షం ఇది. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. ఈరోజు నేను నెత్తిని చూపిస్తున్నాను. చాలా వికారంగా ఉంటుంది, చాలా వగరగా ఉంటుంది. నిజంగానే నెత్తిని చూపిస్తాను. అలాగే ఇంకో చిగురు తీసుకున్నాను. లేత చిగురే తినాలి. అది పాలు ఉంటాయి మంచిగా, ఇష్టపరమాట పాలు, చాలా బలం. చాలు. ఈ చాకలి ఇది ఫిలిమన నియర్లీ ఇది ప్రయాణికి ఐడియా ఉంటుంది. ఓకే, అయితే ఓకే, ఇలా మెల్లిగా గబగబా తినేయచ్చు, మెల్లిగా తినచ్చు. మెల్లిమెల్లిగా తింటే ఇందులో ఏంటంటే ఆస్వాదించవచ్చు అనమాట. ఇందులో ఏం ఆస్వాదించవచ్చు అంటే, చేదుగా ఉందా, దీని టేస్ట్స్ డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. అవన్నీ మనకి క్యాచ్ చేసి మనం జీర్ణించుకోగలగాలి. ఏదో తిన్నామని కాదు, ఇందులో తిని మెల్లిమెల్లిగా మర్మాన్ని గమనించగలగాలి. ఓకే మై ఫ్రెండ్స్, నేను మెల్లిమెల్లిగా ఇది తినేస్తాను. చిగుడు మాత్రమే తింటాను. యాకు డైజెషన్ అవ్వదు. ఓకేనా మై ఫ్రెండ్స్, ఎరా తల్లి. ఇది చాలా బలం, చాలా మంచిది. ఓకేనా మై ఫ్రెండ్స్, ఇంకా దీని గురించి వివరంగా నేను చెప్తాను తర్వాత. ఇంక వివరంగా చెప్పేది ఉంది అనుకో, చెప్పేది లేదనుకోండి. ఇంక లేత చిగులు అనమాట, చాలా బలం. చాలు. ఓకే, ఇవన్నీ మెల్లిమెల్లిగా నవిడి. హరి ఓం తత్సత్. ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మి శ్రీ మహావిష్ణు వక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వహ్నిజాయై నమో నమః. అమ్మ అపరాధ నమస్కారం సమర్పయామి. శ్రీమన్నారాయణ, ముందు నేను ధ్యానం చేయకుండా, మీ పర్మిషన్ లేకుండా కోర్సుని పెట్టేసాను, ఆవేశపడిపోయి నన్ను మన్నించండి. జ్ఞాన వైరాగ్య సిద్ధిద్దం వరకే నన్ను అనుగ్రహించండి, ఆశీర్వదించండి. మీ బిడ్డని 1.5-2 ఏళ్ల మీ బిడ్డని. శ్రీమన్నారాయణ బ్రహ్మ విష్ణు మహాపరమేశ్వరులకి మంగళము కలుగుగాక. జై శ్రీమన్నారాయణ. నాకు ఇష్టం, మా అమ్మ దేవతలు నన్ను ఏమన్నారు అంటే నాకు ఇష్టం. శ్రీమన్నారాయణ, లవ్ యూ అమ్మ. ఓకే, థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. తింటే చాలా మంచిది, కాలు వస్తుంది, వేరే పనులు ఉన్నాయి. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. హరే కృష్ణ, హరే రామ్, రామ్ రామ్ హరే. చాలా మంచిది, తినచ్చు. ఫస్ట్ వికారంగా ఉంటుంది, అలవాటు చేసుకోవాలి మెల్లిగా. చాలా బాగుంది. మైండ్ జ్ఞానం. ఓం తత్సత్. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. హరే కృష్ణ. బాయ్ బాయ్.